వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలను కోరారు. హిందూపురం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 194 కోట్లతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన బాలకృష్ణ మార్కెట్ సెంటర్లో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు ఆవిష్కరించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్లైన్ ద్వారా కృష్ణా జలాలను తరలించి హిందూపురం ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చామన్నారు. పట్టణ అభివృద్ధి కోసం పలు రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, అలాగే రోడ్ల విస్తరణ, డివైడర్ల ఏర్పాట్లు, విద్యుదీకరణ, ప్రతి సర్కిల్ ఆధునీకరణ వంటి పలు కార్యక్రమాల కోసం 66 కోట్లతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పరచడం జరుగుతుంది. ప్రజా ఆరోగ్యం కోసం మన హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు మాతా శిశువు కేంద్రంకు 22 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రులను కల్పించేలా నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలను అందించడం జరిగింది. ప్రజలకు చిరకాల వాంఛ అయిన నూతన మార్కెట్ నిర్మాణం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమస్యలు అధిగమించి 23 కోట్ల వ్యయంతో నూతన మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారని ఆశిస్తూ జై తెలుగుదేశం.